హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటివి. సో మాప్ ఆఫ్ ఫేజ్ అయితే మనకైతే మాప్ ఆఫ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అయితే ఈరోజు అయితే వస్తాయి ఫ్రెండ్స్ కన్ఫర్మ్గా. సో ఎందుకు అంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అండ్ వీళ్ళకి కూడా అంటే 547 సీట్స్ అయితే ఉన్నాయి కదా. సో వీటి కూడా ఫిల్ చేయడానికి అయితే వాళ్ళు ఎంతో ట్రై చేసినారు. సో ఈరోజు అయితే మనకి సీట్ అలాట్మెంట్స్ అయితే వచ్చేస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు ఒక విషయం. సో అంతకంటే ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ అలా అయితేనే నేను పెట్టే ప్రతి అప్డేట్స్ అయితే మీ మొబైల్లో అయితే వస్తాయన్నమాట. సో అండ్ అలాగే ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళ ఫ్యూచర్ యూజ్కి అయితే మన ఛానల్ చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఉన్నారు కదా. సో వీళ్ళకు అకాడమిక్ ఇయర్ వచ్చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీకు వచ్చేసి జాన్ 2 నుంచి అయితే మీకు అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు అవ్వదు అంటే ఇప్పుడు మనకి మాప్ ఆఫ్ ఫేజ్ కూడా అయిపోవాలి అంటే మాప్ ఆఫ్ ఫేజ్కి కూడా లేట్ చేయడానికి గల కారణం కూడా ఇది ఒకటి అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ December 25th నెక్స్ట్ ఇయర్ అనమాట. సో బిఫోర్ December 25th ఈ ఇయర్ అనమాట, అంటే 2023 అన్నట్టు. సో బిఫోర్ క్రిస్మస్ బిఫోర్ December 25th అయి ఉంటే మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతే 2023 కింద పడిపోతుంది. సో అందుకోసం ఏం చేస్తున్నారంటే వీళ్ళు ల్యాగ్ చేస్తున్నారు. సో కార్రిగండం టు ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళ నేమ్స్తో వాళ్ళు ఎవరైతే నేమ్స్ ఉన్నాయో సో వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అయితే సో మనకి వాళ్ళ యొక్క లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత కంబైన్డ్గా మనకి మాప్ ఆఫ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో ఆ రిలీజ్ చేసే క్రమంలో సో మనకి మొన్నటికి రిలీజ్ చేసేస్తుంటే జస్ట్ ఏమవుతుండే అంటే ఫ్రెండ్స్, లైక్ మీకు అన్ని ఫేజెస్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుంది, సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుంది అండ్ థర్డ్ ఫేజ్ కూడా కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇట్లా 3 ఫేజెస్ కండక్ట్ చేస్తారు. సో ఇందులో 3 ఫేజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అక్కడ సీట్స్ అనేవి ఇప్పుడు మనకి థర్డ్ ఫేజ్ ఏదైతే మాప్ ఆఫ్ ఫేజ్ ఉందో ఈ మాప్ ఆఫ్ ఫేజ్లో ఆల్రెడీ మనకైతే 547 సీట్స్ ఉన్నాయి కదా. సో అందరికైతే సీట్ అలాట్మెంట్స్ అయితే జరుగుతాయి. 547 సీట్స్కి 547 సీట్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇన్ కేస్ కొన్ని అనివార్య కార్యాల వల్ల ఫిల్ అవ్వకపోతే మాత్రం సో వాళ్ళైతే మళ్ళీ మనకు అడిషనల్ స్టే వేకెన్సీ ఫేజ్ ఆర్ స్పెషల్ స్టే వేకెన్సీ ఫేజ్ ఆర్ స్టే వేకెన్సీ ఫేజ్ అనేటటువంటి నేమ్స్తో కొత్త ఫేజ్ కండక్ట్ చేస్తారు. అది వేరే విషయం అనుకోండి. సో ఇన్ కేస్ సీట్స్ ఫిల్ అవ్వకపోతేనే సో మ్యాక్సిమం అయితే ఈ ఫేజ్లో అయితే ఫిల్ అయితే అయిపోతాయి. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, లైక్ మనం అనుకోవచ్చు జాన్ 2 నుంచి మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఇన్ కేస్ ఏమైనా సీట్స్ ఉంటే మళ్ళీ మనకి నెక్స్ట్ రిలీజ్ చేస్తారా అంటే అట్లా కూడా చేస్తారు ఫ్రెండ్స్. కొత్తగా ఏవైనా కాలేజెస్కి అయితే లైసెన్స్ వచ్చినా కావచ్చు, పర్మిషన్స్ వచ్చినా కావచ్చు, అవి యాడ్ అయినాయి అనుకోండి. సో వీటికి కూడా మనకి ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారు. సో అది వేరే విషయం, అది అప్పుడప్పుడు జరుగుతుంది అంతే. సో బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి మాప్ ఆఫ్ ఫేజ్కి అయితే లేట్ చేయడానికి గల కారణం ఒకటి ఏంటంటే మనకి జాన్ 2 నుంచి అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో జాన్ 2 నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మనకి ముందే రిలీజ్ చేస్తే మీకు మీరు వచ్చేసి క్లాసెస్కి వచ్చేస్తారు. సో క్లాసెస్కి వచ్చేస్తే టైం వేస్ట్ అనే ఉద్దేశంతో అయితే వాళ్ళైతే కొంచెం ల్యాగ్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని కాలేజెస్ ఏవైతే కొన్ని యశోద కావచ్చు, లైక్ అపోలో కావచ్చు, కిమ్స్ కావచ్చు, సో కొన్ని అట్లాంటి కాలేజెస్ మ్యాక్సిమం చెప్తున్నాను నేను, అవే అని చెప్పట్లేదు. కొన్ని కాలేజెస్ వాళ్ళైతే క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయితే చేస్తున్నారు. సో ఓరియంటేషన్ క్లాస్ అయితే వాళ్ళు చెప్తున్నారు. సో మ్యాక్సిమం పీపుల్ అయితే ఆఫ్టర్ December 25th అంటే ఆఫ్టర్ క్రిస్మస్ తర్వాత అయితే చాలామంది అయితే వస్తారు కాలేజెస్కి. సో ఎందుకు అంటే ఈ గ్యాప్లో కూడా చాలా మంది రారనమాట. సో అందుకోసమే అయితే మనకి జాన్ 2 నుంచి అయితే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో ఫర్ దట్ ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చేసి ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు, అన్న మనకి స్కాలర్షిప్ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో సో వీటికి అప్లై చేసుకోవాలి అంటే మనమే అప్లై చేసుకోవాలియా లేదంటే కాలేజ్ వాళ్ళు అప్లై చేస్తారా అనేది అడుగుతున్నారు. లేదు ఫ్రెండ్, కాలేజెస్ వాళ్ళు అప్లై చేయరు. ఎవరైతే డే స్కాలర్స్ ఉన్నారో అంటే లైక్ కొన్ని కాలేజ్ హాస్టల్స్ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఏవైతే గర్ల్స్కి ఉన్నాయో సో గర్ల్స్కి మాత్రమే వాళ్ళు అప్లై చేస్తారు. అంటే నేను మ్యాక్సిమం చెప్తున్నాను ఓవరాల్గా ఏంటంటే ఫ్రెండ్స్, స్కాలర్షిప్ అనేది మీరే అప్లై చేసుకోవాలి ఆన్ యువర్ ఓన్ అనమాట. సో బయటకు వెళ్ళి మీ సేవ నెట్ సెంటర్లోకి వెళ్ళి మీరే అప్లై చేసుకోవాలి. కానీ కాలేజ్ వాళ్ళు ఎట్లాంటి అప్లికేషన్స్ అయితే రిగార్డింగ్ స్కాలర్షిప్ చేయరు మీకు. సో మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి అంటే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, లైక్ సో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అండ్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ న్యూ అంటే కొత్తది ఉందో సో లైక్ ఈ ఇయర్ది 2023 ఉందో సో అది అయితేనే చెందుతుంది అనమాట, అది అయితేనే పనిచేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో
సో ఈ 4 సర్టిఫికేట్స్ అయితే మీ సేవ నుంచి అయితే మీకు కంపల్సరీగా అవసరం పడుతుంది. సో ఫర్ స్కాలర్షిప్ పర్పస్కి. సో అలాంగ్ విత్ దిస్ ఎవరికైనా గ్యాప్ వచ్చి ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. సో ఇవి వచ్చేసి మళ్ళీ మనకి ఇవన్నీ అవసరం పడతాయి. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏ సర్టిఫికేట్ లేకపోయినా కానీ మళ్ళీ మనకి జాన్లో కావచ్చు, జాన్లో మీరు అప్లికేషన్ చేసుకుందాం ఫర్ దీస్ సర్టిఫికేట్స్ అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే మళ్ళీ మనకి ఎలక్షన్స్ ఉంటాయి, ఎలక్షన్ కోడ్ పడింది, సో ఎంఆర్ ఆఫీస్ పనిచేస్తలేదు, ఆ ఆఫీస్ పనిచేస్తలేదు, ఈ ఆఫీస్ పనిచేస్తలేదు అంటారు. సో అట్లాంటివి చేయకుండా ఇప్పుడే వెళ్ళేసి తొందరగా ఇది ఏవైనా అప్లికేషన్స్ అంటే ఇన్కమ్ న్యూస్ లేకపోయినా కానీ అప్లై చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ న్యూస్ లేకుండా అంటే అప్డేటెడ్ లేకుండా కానీ అప్లై అయితే చేసుకోండి ఫర్ దిస్ స్కాలర్షిప్ పర్పస్ అయితే మీరైతే అప్లికేషన్ చేసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు, స్కాలర్షిప్ అన్న మాకు 31st వరకు ఛాన్స్ ఉందా, అంటే December 30 వరకు స్కాలర్షిప్ చేసుకోవచ్చా అంట కదా అని అయితే అడుగుతున్నారు. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ December 31 వరకు మనకైతే టైం అయితే ఉంది. బట్ ఎవరికి ఏంటి అనేసి అయితే మీకు తెలియదు కదా. సో December 31 వరకు ఎవరికి ఉందంటే లైక్ ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారో ఆల్రెడీ, లైక్ ఫస్ట్ ఇయర్ వస్తుందో, సెకండ్ ఇయర్ వస్తుందో, సెకండ్ ఇయర్లో చదువుతున్న వాళ్ళైనా, థర్డ్ ఇయర్లో చదువుతున్న వాళ్ళైనా, ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ మిడిల్లో ఉన్న వాళ్ళైనా, సో వీళ్ళందరికీ ఏంటంటే సో నాట్ ఓన్లీ ఫర్ దీస్ కోర్సెస్ BCMLD BPT ఇవిటి కాకుండా లైక్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నిటికి కంబైన్డ్గా సో December 30 వరకు అయితే మనకి లైక్ స్కాలర్షిప్ రెన్యువల్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు అనమాట. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకున్నావా, చేసుకోలేదా, చేసుకోకపోతే 31st వరకు అయితే చేసుకోండి అని అయితే మీరైతే చెప్పండి. 30 వరకు, నా 30 వరకు అయితే చెప్పండి. సో ఇప్పుడు ఏంటి అంటే స్కాలర్షిప్ రెన్యువల్ ఏదైతే మీరు ఫస్ట్ స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకుంటారో ఆ తర్వాత మీరు నెక్స్ట్ ఇయర్కి మీరు రెన్యువల్ చేసుకోవాలి. అది మిడిల్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్లో ఉంటుంది. మీ కాలేజ్ వాళ్ళు, మీ కాలేజ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చెప్తారులేండి. బట్ ఇక్కడ మీరు ఎవరైతే ఇప్పుడు BPT BSCMLD మనకి పారామెడికల్ సైన్సెస్ ఎవరైతే అప్లై చేసినారో సో మీకు ఇంకా అప్లికేషన్ విండో అయితే ఓపెన్ అవ్వలేదు ఫర్ స్కాలర్షిప్ పర్పస్కి. మీరేం చేస్తారంటే మీ స్కాలర్షిప్ వచ్చేసి మీకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత అంటే Jan 2 నుంచి మీ అటెండెన్స్ అయితే తీసుకొనబడుతుంది. సో Jan 2 నుంచి మీ అటెండెన్స్ తీసుకోగా సో జనవరి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి అండ్ మార్చ్ 31 వరకు అయితే మీకు అయితే టైం అయితే ఇస్తారు ఫ్రెండ్స్ అప్లికేషన్కి. సో March 31 వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఫర్ 2024-25 అకాడమిక్ ఇయర్కి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మీ ఇయర్ వచ్చేసి 2023-24 కాదు, 2024-25. బట్ ఇక్కడ మీకు వచ్చేసి అలానే ఉంటుంది 23-24 అనేసి అట్లా ఉండదు. బట్ 2024 అండ్ 25 అనేసి మీ అకాడమిక్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది అన్నమాట. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. నేను తప్పకుండా మీకైతే రిప్లై అయితే ఇస్తాను. సో బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రెషర్స్ ఎవరైతే వస్తున్నారో సో వాళ్ళందరికైతే December 30 వరకు కాదు అప్లికేషన్స్ ఫర్ స్కాలర్షిప్. సో వాళ్ళందరికీ March 31 వరకు ఉంటుంది. బట్ ఎవరైతే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉన్నారో సో ఫ్రెషర్స్ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారో అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్లో సో వాళ్ళైతే తప్పకుండా రెన్యువల్ అయితే చేసుకోవాలి. అలా అయితేనే మీ సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ అయితే వస్తుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ అనిపించిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీకు కూడా అలా అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.